ఫ్రెండ్స్, ఉదయం లేవగానే అందరూ ఇంటి ముందు కసువు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెడుతూ ఉంటారు. అలా ముగ్గు పూర్తి అయిన తర్వాత ఒక్కసారి మీరు భూమాతకు నమస్కరించండి. అలా చేయటం వల్ల మీకు భూమిపైన ఎలాంటి ఆపదలు లేకుండా, అంటే సడన్గా కాలు జారి కింద పడ్డారనుకోండి, కాళ్ళు చేతులు విరగకుండా, అలాగే ఎలాంటి యాక్సిడెంట్లు జరగకుండా భూమాత మిమ్మల్ని రక్షిస్తుంది. ఇంకా రెండవది, మీరు వేస్తున్న ముగ్గు పిండిలో కొంచెం బియ్యపు నూక కానీ బియ్యపు పిండి కానీ కలిపి ముగ్గు వేయండి. ఒకసారి భగవాన్ రమణ మహర్షి తెల్లవారుజామున గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక శ్రీమూర్తి ముగ్గు వేస్తూ కనిపిస్తుంది. ఆమెను భగవాన్ రమణ మహర్షి ఇలా అడుగుతాడు, అమ్మ, ఏ పిండితో ముగ్గు వేస్తున్నావు తల్లి అని అడుగుతాడు. అప్పుడు ఆమె కొండపిండి రాళ్లతో వేస్తున్నాను స్వామి అంటుంది. ఆ పిండితో వేస్తే ఏమొస్తుందమ్మా, అందులో కొంచెం బియ్యపు పిండి కానీ బియ్యపు నూక కానీ కలుపు తల్లి, చీమలకు ఆహారాన్ని అందించిన దానవవుతావు అన్నారు. ఇది భగవాన్ రమణ మహర్షి స్వయంగా చెప్పినటువంటి మాట. కనుక ముగ్గు పిండిలో బియ్యం పిండి కలపటం వల్ల మనకు అన్నదానం చేసినంత గొప్ప ఫలితం కూడా లభిస్తుంది. ఇక మూడవది, మీరు ఇంటి తలవాకిలికి లోపలి భాగంలో ఒక చిన్న ముగ్గు కానీ లేక తీగ కానీ వేస్తూ ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది. ఇలా 41 రోజులు చేసి చూడండి, దాని ఫలితం మీకే తెలుస్తుంది. ఇవన్నీ చేయటం వల్ల మీకు ఎలాంటి నష్టమూ ఉండదు. మీకు వీటి వల్ల అంతా మంచే జరుగుతుంది. ఏ పని అయినా సరే నమ్మకంతో చేయండి, విజయం తప్పక లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి.